చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఫీలింగ్ వెరీ పీస్‌ఫుల్. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించు. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. You're feeling very peaceful. అందరూ మెల్లిగా చేతులు విడేసి కళ్ళపైన పెట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ చేతులు చూస్తూ ధ్యానం నుంచి బయటికి రండి మాస్టర్. అందరూ వీడియో ఆన్ చేసుకొని క్లాస్లో పాల్గొనాలి. ఇది థియరీ క్లాస్ కాదండి, ప్రాక్టికల్ క్లాసు. క్లాస్కి చూడడానికి, తర్వాత వీడియో ఆఫ్ చేసుకొని నిద్రపోవడానికి ఈ క్లాస్కి రావద్దు దయచేసి. శ్రీలక్ష్మి గారు వీడియోలో కనిపించేలా కూర్చోవాలండి. అందరూ వీడియోలో రామలక్ష్మి గారు మీరు కూడా వీడియోలో పూర్తిగా కనిపించేలా కూర్చోవాలండి. ప్రతి దాదాపుగా ప్రతి హిందూ ఏదైనా షాపు లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఉంటే కనుక ఏదైనా మామూలుగా వాళ్ళు పూజ చేసే రోజును ప్రారంభిస్తారు మామూలుగా. అలాగే మనం కూడా అర్థం ప్రక్రియను అర్థం ప్రక్రియ చేశాకే మిగతా అన్ని ప్రక్రియలు చేస్తాం. ఇది ప్రతి వర్క్షాప్లోనూ సహాయం. ఎందుకంటే అర్థం ప్రక్రియ వల్లనే మిగతా అన్ని ఇప్పటి వరకు సృష్టి జరిగిన అన్ని క్లాసెస్ యొక్క మూలం అర్థం ప్రక్రియ. అలాగే మీ జీవితంలో మీరు ఆనందంగా ఉండాలనంటే, ఏదైనా సాధించాలనంటే మొదట మీరు ఆనందంగా ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. అప్పటి వరకు సాధ్యం అవ్వదు. అందుకే మనం అర్థం ప్రక్రియ తప్పనిసరిగా చెప్తాం. శివ గారు, రాఘవేంద్ర గారు, జి రాఘవేందర్, శివ మీరిద్దరు వీడియోసే ఆఫ్ ఉన్నాయి. మీ ఇద్దరు వీడియో కూడా ఆన్ చేసుకొని క్లాస్లో పాల్గొనండి మాస్టర్స్. అర్థం అర్థం ఇంత సైజ్ అర్థం తీసుకోండి. ఎంతకన్నా చిన్నగా ఉన్నా కూడా ఇబ్బంది లేదు. కాస్త పెద్దగా ఉన్నా ఇబ్బంది లేదు. మరి ఎక్కువ పెద్దగా ఉండకుండా చూసుకోండి. డైనింగ్ టేబుల్ మిర్రర్స్ ఇవన్నీ ఈ రోజుకు వాడారు, కానీ కొత్త వాళ్ళైతే రేపటి నుంచి మాత్రం ఇంత చిన్న అర్థమే తెచ్చుకోండి. అలా అయితేనే ఫలితం మీకు ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కాస్త థియరీ తక్కువగా ఉంటుంది మన క్లాస్లో, ప్రాక్టికల్ ఎక్కువగా ఉంటుంది. థియరీ గురించి తీసుకుంటే విశ్వ నియమం ఏంటంటే, మీరు ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది. మీకు ఏదైనా కావాలంటే ఇవ్వడం మీరు అలవాటు చేసుకోవాలి. ఇవ్వకుండా ఏది మీ దగ్గరికి తిరిగి రాదు. అది డబ్బైనా అవ్వచ్చు, ప్రేమైనా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. మీరు ఏది ఇస్తారో అది తిరిగి వస్తుంది. మీరు ఎవరినైనా కోప్పడితే ఏం జరుగుతుంది? వాళ్ళకు కూడా కోపం వస్తుంది. మీరు ఎవరినైనా బాధ పెడితే వాళ్ళు మిమ్మల్ని తిరిగి బాధ పెట్టాలని ఆలోచిస్తారు. అలాగే మీరు ఏది ఇస్తున్నారో
అది మీకు తిరిగి వస్తుంది. ఎప్పటికైనా తిరిగి వస్తుంది. అది ఈ జన్మలో కావచ్చు, ఈ క్షణం కావచ్చు, ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, వచ్చే సంవత్సరం కావచ్చు, ఆ తర్వాత సంవత్సరం కావచ్చు, లేదంటే వచ్చే జన్మలో కూడా కావచ్చు. కానీ ఇచ్చింది ఎక్కడికి పోదు. తిరిగి ఖచ్చితంగా వస్తుంది. అది మంచైనా, చెడైనా. అందుకే మనం ఏదైనా ఇతరులకు చేసే ముందు 10 సార్లు ఆలోచించాలి. మంచి చేసేటప్పుడు ఆలోచించాల్సిన పని లేదు. చెడు చేస్తే మాత్రం ఆలోచించాలి. డబ్బు విషయంలో ఇంకా చాలా మందికి ఒక ఒపీనియన్ ఉంది. ఏమంటే వాళ్ళు అక్రమాలు, అన్యాయాలు చేసి డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళు బాగా ఎదిగిపోయారు. మేము మాత్రం ఇక్కడే ఉన్నాం అని చెప్పి కోటీశ్వరులని, లక్షాధికారులని వాళ్ళని వీళ్ళని చూస్తున్నప్పుడు మీరు ఒక రకమైన అసూయకు లోనైతే గనక డబ్బుని మీరు తిడుతున్నట్టే. మిమ్మల్ని ఎవరైనా తిడితే మీరు వాళ్ళ వైపు వెళ్తారా? అసలు పట్టించుకోరు. డబ్బు కూడా అంతే. ఈ భూమిని అంటే వేరే గ్రహాల సంగతి నాకు తెలీదు గానీ, ప్రస్తుతానికి ఈ భూమిని నడిపించే ఒక మహా అద్భుతమైన శక్తి డబ్బు. నడిపించే దానికన్నా కూడా శాసించే ఒక శక్తి. మరి ఆ డబ్బుని మనం ఎంతగా గౌరవించాలి? ఎంతగా ప్రేమించాలి? అసూయ, అసహ్యం ఇలాంటివి డబ్బు విషయంలో అస్సలు చేయకూడదు. తెలిసి తెలియక మనం చేస్తాం కాబట్టి దానికోసం మనం డబ్బుకి క్షమాపణ అడుగుతాం. అలాగే కృతజ్ఞత భావంతో ఉండాలి డబ్బు పట్ల. ఇప్పుడు కృతజ్ఞత ఇప్పుడు మన ఇంట్లో ఉంటున్నాం. ఈ ఇంటికి కృతజ్ఞత చెప్తున్నాం. ఈ ఇల్లు అది సొంత ఇల్లు కావచ్చు, కిరాయి ఇల్లు కావచ్చు. మరి ఈ ఇంట్లో మీరు ఉంటున్నారు అంటే కిరాయి ఇస్తూ ఉన్నా సరే, కొనుక్కొని ఉన్నా సరే, దాని వెనక మూలం మళ్ళీ డబ్బే ఉంది. మీ ఇంట్లో ఉన్న అన్ని సౌకర్యాలు మీరు అనుభవిస్తున్న ప్రతి సౌకర్యం వెనుక డబ్బే కారణం అన్న విషయాన్ని గుర్తించండి. డబ్బు లేకుండా కూడా మనం జీవించొచ్చు. అట్లా ఇలా అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. కానీ డబ్బనేది అన్నింటికి ప్రధానమైన విషయం. ఎలాంటి వ్యక్తులైనా సరే డబ్బు కనీస అవసరం ఉండదు. డబ్బు కనీసం అవసరం లేకుండా మన పనులన్నీ జరగవు. నీతి సూక్తులు, వేదాలు అన్ని ఎవరు ఎన్ని చెప్పినా సరే డబ్బుకు తలొంచి నమస్కరించాల్సిందే. డబ్బు లేకుండా ఈ ప్రపంచంలో దాదాపుగా ఏ పని జరగదు. అలా అని డబ్బుని మాత్రమే ప్రధానంగా చేసి మిగతా అన్ని సంబంధాలను, బాంధవ్యాలను, విలువలను పక్కన పెట్టేయమని డబ్బు ఎప్పుడూ చెప్పదు. చాలా మంది డబ్బుని తప్పుడు పనులకు ఉపయోగిస్తూ ఉంటే చూసే వాళ్ళంతా కూడా ఏమనుకుంటూ ఉంటారంటే ఈ డబ్బు మంచిది కాదు అలా ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ డబ్బు ఎప్పుడూ మంచిదే. కానీ ఆ డబ్బుకు ఇష్టం లేదు. తప్పుడు పనులకు ఉపయోగపడడం కోసం డబ్బుకు ఏ విధమైన శ్రద్ధ లేదు దాని పట్ల. ఇష్టం అసలు లేదు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డబ్బు అలా ఉపయోగించబడుతుంది. ఎప్పుడైతే డబ్బు ఆ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు అలాంటి పనుల కోసం ఎవరైతే డబ్బు సంపాదించాలని అంటే భూమండలాన్ని పాడు చేద్దామని లేదంటే ఇంకా రకంగా ఏదైనా చెడు చేద్దామని ఆలోచించే వాళ్ళందరికీ డబ్బు దూరంగా ఉంది. రావడానికి వెనకాడుతుంది. మీ దృష్టి ఎటువైపు ఉంటే సృష్టి అటువైపే జరుగుతుంది. మీరు దేన్నైతే నమ్ముతారో అదే మీ జీవితంలో జరుగుతుంది. మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా బాగా అందరిని మోసం చేసి పైకొచ్చిన వాళ్ళున్నారనుకోండి. లేదా ఒక్కరున్నారనుకోండి. ఒక ఇద్దరున్నారు మీకు తెలిసిన వాళ్ళు. మీరు వాళ్ళ గురించే పదే పదే ఆలోచిస్తూ, వాళ్ళ గురించే అందరికి చెబుతూ ఉన్నారనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మీ చుట్టూ జనం అంతా కూడా అలాంటి వాళ్ళే తయారవుతారు. మొత్తం అలాంటి వాళ్ళే తయారవుతారు. ఎందుకు? కొంతమంది చెప్తూ ఉంటారు. అసలు ఎక్కడ చూసినా అంతా మోసమే జరుగుతుంది. ఎవ్వరు మంచి వాళ్ళు లేరు. అంతా చెడ్డవాళ్ళే ఉన్నారు. అది వాళ్ళ భావన. వాళ్ళు ఏదో ఒక జరిగిన చెడు 1, 2 విషయాల్ని చూసి, ఆ విషయాల్ని పట్టుకొని వాటి గురించి ఆలోచిస్తూ, వాటి గురించే మాట్లాడుతూ, వాటి గురించే అందరికి చెబుతూ ఉండడం వల్ల
వాళ్ళే అలాంటి ప్రపంచాన్ని వాళ్ళ చుట్టూ ఏర్పరచుకున్నారు. ఈ భూమి మీద ఆనందంగా ఉన్న వాళ్ళంతా, వాళ్ళు డబ్బు బాగా ఉండి కోటీశ్వరులుగా ఉన్న వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతా భావంతో ఉన్నారు. అందుకే వాళ్ళు ఆనందంగా ఉన్నారు. మీ జీవితంలో మీరు ఆనందంగా ఉండాలంటే డబ్బు పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, బాంధవ్యాల పరంగా కానీ, ఇంకే పరంగానైనా కానివ్వండి. మీరు తెలుసో తెలియకో దాని పట్ల కృతజ్ఞత భావంతో ఉన్నారు. మీరు దేని పట్లయితే కృతజ్ఞత భావంతో ఉంటారో అది రెట్టింపవుతుంది. మీ సంపాదనలో 10% 10% ఎంత మీకొచ్చే ఒక రూ. 1,00,000 వస్తుందనుకుంటే అందులో 10,000 అంటే కటింగ్ స్పూన్ మీ చేతికొచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మీరు లెక్కలోకి పరిగణించాలి. ఆ అమౌంట్‌ని మీరు 10% దానం ఇవ్వాలి. హృదయపూర్వకంగా దానం ఇవ్వాలి. అలా మీరు దానం ఇస్తూ పోతూ ఉంటే 6 నెలల నుంచి ఒక సంవత్సరం లోపు మీ యొక్క ఎదుగుదల అంటే మీ యొక్క ఆర్థిక ఎదుగుదల రెట్టింపు అవుతుంది. మీరు రూ. 1,00,000 సంపాదిస్తే 2,00,000 లేదా 1,50,000 అంత దూరం వరకెళ్తారు. నమ్మకంతో చేయాలి, ప్రేమతో చేయాలి. అలాగే నేను ఇస్తున్నాను అన్న అహంభావం అస్సలుండకూడదు. డబ్బు ఇస్తున్నప్పుడు సేవా కార్యక్రమాలకి ఇవ్వచ్చు, జూమ్ మీటింగ్ నడిపియడానికి ఇవ్వచ్చు, లేదంటే పిరమిడ్స్ కట్టడానికి ఇవ్వచ్చు, లేదంటే అన్నదానం పిరమిడ్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అక్కడ అన్నదానం జరగడానికి ఇవ్వచ్చు, అనాథలకు ఇవ్వచ్చు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి అడుక్కునే వాళ్ళకి ఇవ్వచ్చు, గుళ్ళో అడుక్కునే వాళ్ళకి కావచ్చు. ఎవరికి ఇచ్చినా సరే నేను ఇస్తున్నా అన్న అహంభావంతో ఇవ్వకూడదు. ప్రేమతో ఇవ్వాలి. ప్రేమతో ఇస్తే తిరిగి వస్తుంది. ఒకతను ఒక ఫౌండేషన్ తను ఒక కంపెనీ నడిపిస్తున్నాడు. తనని ఒకతను వచ్చి అడిగాడు. ఈ ఫౌండేషన్‌కి కొంచెం డొనేషన్ కావాలి సార్ అని. ఆయన వెంటనే ఒక చెక్ రాసిచ్చాడు. చెక్ రాసిచ్చిన 24 గంటల్లోనే ఆ కంపెనీ యొక్క సేల్స్ రెట్టింపయ్యాయి. అంటే ఆయన అడిగినప్పుడు ఆయన ప్రేమ భావనతో ఇచ్చేశాడు. అలా ఇచ్చినప్పుడు దాని యొక్క ఫలితం కూడా అద్భుతంగానే ఉంటుంది. ప్రేమతో చేయాలి. మీరేది చేసినా సరే. అప్పుడు దాని ఫలితం కూడా మీకు తొందరగా లభిస్తుంది. శివ గారు వీడియో ఆన్ చేసుకోవాలండి. పాండురంగ చెర్లపల్లి, చెరిపల్లి వీడియో ఆన్ చేసుకొని క్లాస్‌లో పాల్గొనాలండి. నిద్రపోవడానికి క్లాస్ రావద్దు. ఏదైనా ఇబ్బంది ఉంటే వీడియో ఆన్ చేసుకోవడానికి మెసేజ్ టైప్ చేయండి. ఈ చిన్న చిన్న నియమాలన్నీ కూడా మీరు పాటిస్తూ ఉండాలి. అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఇంటి గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కూడా అవసరమే. దాంతో పాటుగా మీ తల్లిదండ్రులను మీరు ప్రేమించాలి. వాళ్ళ పట్ల ప్రేమతో ఉండాలి. వాళ్ళతో మీకు ఉన్న ఆహ్, ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం మాస్టర్స్ వేరే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడే జాయిన్ అవుతున్నారు వాళ్ళు. లింక్ లేదని. అయితే
నా వాయిస్ వస్తుంది అండి అందరికి క్లియర్గా వినిపిస్తుందా? వాయిస్ వస్తుందా? ఓకే. అయితే మీ తల్లిదండ్రులకి మీకు మధ్యలో మిస్‌కనెక్షన్ ఉండడం వల్ల కూడా కొన్ని కర్మలు ఏర్పడతాయి. మీ ఆర్థిక ఎదుగుదలకు అవి అడ్డుగా ఉంటాయి. మీ తల్లిదండ్రులకు మీ పైన అసహనం ఉండడం వల్లో, కోపం ఉండడం వల్లో, లేదా మీకు వాళ్ళ పైన అసహనం, కోపం ఉండడం వల్లో మీకు బ్లాక్స్ ఏర్పడతాయి. అలాగే అలాగే మీ బంధువులు, తర్వాత విశ్వశక్తి, మీ పూర్ణాత్మ, మీ గురువులు వీళ్ళందరితో కూడా మీకు ఎక్కడో కాడ అంటే డిస్కనెక్షన్ ఉంటుంది. ఎక్కడో కాడ వాళ్ళని మీరు గాయపరిచి ఉంటారు. ఆ కారణం చేత కూడా మీకు డబ్బు యొక్క ప్రవాహం ఉండదు. ఆగిపోతుంది. అలా వాళ్ళందరికీ కూడా మనం క్షమాపణ చెప్తూ, వాళ్ళందరిని అంగీకరిస్తూ వెళ్ళాలి. ఇవన్నీ మీ జీవితంలో సాధ్యం కావాలంటే మొదట మీరు మిమ్మల్ని మీరు ప్రేమించాలి. మీ జీవితంలో ఏది సాధించాలనుకుంటే ధ్యానంతో పాటుగా మీరు అర్థం ప్రక్రియ చేయాలి. ధ్యానంతో పాటుగా మీరు అర్థం ప్రక్రియ చేసినప్పుడు మీ లోపల ఒక రకమైన స్థైర్యం, ఆత్మస్థైర్యం వస్తుంది. మీరేదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరన్న ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకం మిమ్మల్ని నడిపిస్తుంది. అలాగే డబ్బులో మీరు చాలామంది ఈఎంఐలు పెడతా ఉంటారు. ఇప్పుడు మొబైల్ తీసుకోవడానికి మనం ఎందుకు 30,000 ఒకసారి పెట్టి తీసుకోవడం ఎందుకు? 20,000 ఒకసారి తీసుకోవడం ఎందుకు? 10,000 ఒకసారి పెట్టి తీసుకోవడం ఎందుకు? ఈఎంఐ అనేది ఒకటి ఉంది కదా! ఈఎంఐ అప్లై చేద్దాం అనుకుంటారు. ఈఎంఐ అంటే నెల నెల వాయిదా. అలాగే ఫ్యాను, ఫ్రిడ్జు ఇట్లా ఉంటాయి. కారు. కారు అనేవి పెద్ద విషయాలు. ఆ 2 విషయాలలో కొన్ని సార్లు మనం ఈఎంఐలకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ రెండిటిని వదిలేసి మీరు గమనిస్తే మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో మిగతా వస్తువులు, ఆ వస్తువుల విషయంలో ఈఎంఐల జోలికి వెళ్ళకూడదు. ఈఎంఐలంటే ఏమవుతుంది? ప్రతిసారి మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్రిగ్గర్ చేస్తుంది. ప్రతిసారి మీకు ప్రతి నెల వచ్చి హిట్ అవుతుంది మీ మైండ్‌కి. ఈ నెల కట్టాలి, ఈ నెల కట్టాలి, ఈ నెల కట్టాలి అని. అలా హిట్ అవ్వడం వల్ల మీరు ఒక అలవాటులోకెళ్ళిపోతారు. అంటే ప్రతీదీ ఈఎంఐ ద్వారా కొనే అలవాటులోకెళ్ళిపోతారు. ఇంకా దానిలో ఇరుక్కుపోయి ఇలాగే తిరుగుతూ ఉంటారు. దాని నుంచి బయటికి రావడానికి ఆస్కారమే ఉండదు. ఎంతో బలంగా ప్రయత్నం చేస్తే కానీ మీరు బయటికి రాలేరు. అలాగే క్రెడిట్ కార్డ్స్ విషయంలో కూడా అంతే. క్రెడిట్ కార్డ్ చాలా తెలివిగా వాడగలిగిన వాళ్ళు మాత్రమే క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి. లేదనంటే మీరంతా అప్పుల్లో మునిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటది క్రెడిట్ కార్డ్‌ల వల్ల. మన దగ్గర ఉన్న డబ్బుని మనం కరెక్ట్‌గా సరిగ్గా ఉపయోగించుకోవడం అలవాటు చేసుకోవాలి. కొత్తగా అప్పు తెచ్చుకొని మనం ఏదో చేద్దాం అని పూర్తిగా దాని గురించి జ్ఞానం లేకుండా దానిలో అడుగుపెట్టవద్దు. మీరు మీ జీవితంలో ఏది సాధించాలన్నా, ఒక వ్యాపారం పెట్టాలన్నా, లేదనంటే ఇంకేదన్నా చేయాలన్నా, ఏది చేయాలన్నా, ఇల్లు కొనాలన్నా, లేకపోతే కారు కొనాలన్నా, అప్పు తీసుకొనే చేయగలను అని మీరు నమ్మితే, మీకు అప్పు ద్వారానే అది లభిస్తుంది. లేదు నేను ఆ వస్తువుని అప్పు చేయకుండా, ఈఎంఐల జోలికి వెళ్ళకుండా తీసుకుంటాను అనుకుంటే అలాగే తీసుకోవచ్చు. నేను ఆచరించే చెబుతున్నాను. నేను నా బైక్ కొన్నాను, మొబైల్ కొన్నాను. నా వస్తువులు ఏవి కొన్నా, నేను ఏ వస్తువు కొన్నా కూడా ఇప్పటి వరకు ఈఎంఐ అనేది లేదు. నేను పెట్టను కూడా. పెట్టాల్సి వస్తే
పెట్టాల్సి రాదు కూడా, వస్తుందని కూడా నేను అనుకోను. ఓకే. కొంతమంది విషయాల్లో ఏంటంటే ఇల్లు, కారు, పెద్ద వాహనాలు తీసుకున్నప్పుడు వాటికి తప్పనిసరిగా మీరు చేయాల్సి వస్తుంది. అలాంటి వాటిని కూడా మనం మన నమ్మక వ్యవస్థతో పక్కకు జరపొచ్చు. అదంతా మన చేతుల్లోనే ఉంది. విజయలక్ష్మి గారు, శివ గారు, చిన్నోడ వీడియో లాంచ్ చేసుకొని ఈ క్లాస్‌లో పాల్గొనండి. ఇది థియరీ క్లాస్ కాదు, ప్రాక్టికల్ క్లాస్ అండి. థియరీ కాసేపే ఉంటుంది. ప్రాక్టికల్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు చెప్పిన థియరీ మళ్ళీ రేపు చెప్పడం ఉండదు. థియరీ అనేది రోజు ఒక 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. ఈ రోజే కొద్దిగా ఎక్కువసేపు చెప్పాం. థియరీ ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా లభిస్తుంది మీకు. ప్రాక్టికల్ మాత్రం ఇక్కడే లభిస్తుంది. మీ జీవితంలో మీరేదైనా సాధించాలంటే మొదట ఆచరించాలి. అప్పుడే సాధిస్తారు. మీరెన్ని పుస్తకాలు చదివినా సరే, మీరు దాన్ని ఆచరించనంత వరకు మీరు ఫలితాన్ని చూడలేరు. ఎప్పుడైతే మీరు ఆచరిస్తారో అప్పుడే మీకు ఫలితం కనిపిస్తుంది. ఓకే మాస్టర్స్, మనం ఇప్పుడు అర్థం ప్రక్రియ చేద్దాం. అందరూ అర్థం తీసుకోండి మాస్టర్స్. ప్రతి క్లాస్‌లో అర్థం ప్రక్రియ నా నా ద్వారా జరిగే క్లాస్‌లో నా సబ్జెక్టు వేరే ఎవరు మాస్టర్స్ చెప్పినా కూడా, నా అనుమతితో ఎవరు చెప్పినా కూడా అందరికీ అర్థం ప్రక్రియ అన్ని క్లాసుల్లో అర్థం ప్రక్రియ మొదట ఖచ్చితంగా జరుగుతుంది. అర్థం ప్రక్రియ ఈ వర్క్‌షాప్‌లకన్నింటికి కూడా అసలు. దీనిలోనే అంతా మీ యొక్క ఎదుగుదల అంతా కూడా ఇందులోనే ఉంది. మీ జీవితంలో ఏది సాధించాలన్నా సరే, మీరు మొదట మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి, ప్రేమించుకోవాలి, అంగీకరించాలి. ఓకే మాస్టర్స్, సూటిగా అద్దంలోకి చూస్తూ నేను చెప్పినట్టుగా చెప్పండి. సూటిగా మీ కళ్ళలోకి చూస్తూ చేయండి. దయచేసి నన్ను క్షమించు. శ్రీలక్ష్మి గారు మిమ్మల్ని నేను యాడ్ చేశాను గానీ, అన్నద గారిని యాడ్ చేయలేదు గ్రూప్‌లో. అన్నద గారికి మెసేజ్ పెట్టాను క్లాస్ గురించి. ఆవిడకైతే ఇంటిమేట్ చేయండి మళ్ళీ. దయచేసి నన్ను క్షమించు. ఇది మన పరిస్థితి. ఇక్కడ ఎంతమంది? 4, 4, 8, 4, 12, 13 మంది. గ్రూప్‌లో 250 మంది పైనే ఉన్నారు. ఓటింగ్ ఏసిన వాళ్ళు ఒక 35 మంది ఉంటారు. 35 మందిలో కూడా వచ్చేవాళ్ళు 13 మంది శ్రద్ధగా. ఈ 13 మంది మళ్ళీ ఆరంభ శూరులా కాదా? రేపు తెలుస్తుంది. రేపు ఎల్లుండి తెలుస్తుంది. ఆరంభ శూరులంటే మొదటి రోజు వస్తారు. తెగించేసి అన్ని రకాలుగా యుద్ధం చేద్దామని చెప్పి దిగుతారు. నెక్స్ట్ డే నిద్ర వచ్చేస్తుంది. పడవ రేపు చూసుకుందాం అనుకుంటారు. ఈ క్షణమే మీ దగ్గర ఉంది. ఓకే. రేపటి గురించి రేపు అనేది ఎప్పటికి రాదు. రేపటికి రూపం లేనిది. ఈ క్షణమే మీ దగ్గర ఉంది. ఈ ఆరంభ శూరులైనా సరే ఎవరైనా ఈరోజు వచ్చుంటే ఆరంభ శూరత్వాన్ని చివరి వరకు కొనసాగించండి. వీడియోలో మీ ముఖం కనిపించాలి. మీ అర్థం కనిపించాలి. కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళంతా కూడా కళ్ళద్దాలు తీసేసేయాలి. అలా చేస్తేనే మీరు సరిగ్గా చేస్తున్నారో లేదో నేను చూసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు తప్పుగా చేస్తే మిమ్మల్ని సరి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దగ్గరగా పెట్టుకోవాలి. కె. రమాలక్ష్మి గారి అద్దం. అందరం ఎలా అద్దం దగ్గరగా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి. దయచేసి నన్ను క్షమించు. కాస్త సీరియస్‌గా బాధగా చెప్పుకోవాలి. ఈ సంకల్పం ఒక్కటి. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. పూర్తిగా లీనమైపోయి చేయాలి. వాళ్ళెలా చేస్తున్నారు, వీళ్ళెలా చేస్తున్నారు మీకు అవసరమే లేదు.
ఎంత లీనమైపోయి చేస్తే అంత ఎక్కువగా ఫలితం వస్తుంది. దయచేసి నన్ను క్షమించు. రాఘవేంద్ర గారు మీ అర్థం కనిపించట్లేదు. డైనింగ్ టేబుల్ మీద చేస్తున్నారా? అద్దం ఎదురుగా పెట్టుకొని చేస్తున్నారా? అద్దం లేదా? అద్దం లేకపోతే హృదయం మీద చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని చేయండి. ఇదే సందర్భం. హృదయ చక్రం మీద ఛాతీ మధ్య భాగంలో ఒక చేయిపై ఇంకో చేయి పెట్టుకొని అద్దం లేని వాళ్ళు కళ్ళు మూసుకొని చేయండి. దయచేసి నన్ను క్షమించు. 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 శివ గారు పైన నిద్రపోతున్నట్టున్నారు. ఇక్కడ శివ గారు వీడియో ఆన్ చేసుకుని క్లాస్ లో పాల్గొనండి. దయచేసి నన్ను క్షమించు. 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 ఈ కావాలంత వస్తే కనుక చేతులు అడ్డం పెట్టకూడదు, పక్కకు వదిలేయాలి. అద్దం మీద కూడా వదిలేయకూడదు, ఎవరి మీద కూడా వదిలేయకూడదు, పక్కకు వదిలేయాలి. భూమి లోపల 30 అడుగుల లోపలికి వెళ్ళిపోవాలి అని అనుకోవాలి. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు.
దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించు. మనం
సీరియస్గా చెప్పాను. దాంతో దాని తర్వాత చెప్పే సందర్భం అయితే అంగీకారం. మెల్లిగా ఆనందంలోకి రావాలి. ఇక్కడ ఆనందంగా చెప్పాలి. తర్వాత నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇంకా ఎక్కువ ఆనందంగా చెప్పాలి. తర్వాత నేను కృతజ్ఞతలు అది ఇంకా ఎక్కువ ఆనందంగా చెప్పాలి. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నా. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నా. మనిషి బ్రతకడానికి 2 మానసికంగా 2 కావాలి. ఒకటి ధైర్యం కావాలి. 2 మనల్ని ప్రేమించే వాళ్ళు కావాలి. ఆ ధైర్యం, మనల్ని ప్రేమించే వాళ్ళంతా గూడా ఈ అర్థం ప్రక్రియ చేయటం వల్ల మీ జీవితంలోకొస్తాయి. లేనివి కూడా వస్తాయి. ఒకవేళ అలా ఆల్రెడీ ఉంటే అవి ఇంకా రెట్టింపవుతాయి. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. 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 పాండురంగ గారు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా. నేను ఎలా చెప్తున్నానని నా దగ్గర చూడాల్సిన పని కాదు. మీది అద్దంలో మీరు చూస్తా ఉండండి. మీ అద్దంలో మీరు చూస్తూ అటు ఇటు మొహం తిప్పకుండా చేస్తేనే పూర్తిగా లీనమై చేయగలుగుతారు. అప్పుడే పూర్తి ఫలితాన్ని పొందగలుగుతారు. నేను మిమ్మల్ని అందరిని గమనించాలి కాబట్టి, మీరు సరిగ్గా చేయకపోతే చెప్పాలి కాబట్టి నేను మీ దిక్కు చూస్తున్నాను అంతే. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేనిక్కడ మాస్టర్‌గా కాకుండా, నాకు నేను ప్రత్యేకంగా చేసుకున్నప్పుడు కూడా కళ్ళు తిప్పకుండా, మొహం తిప్పకుండా చేస్తూ ఉంటాను. చిన్నోడా అని పేరుతో ఉన్నారు. మీరు వీడియోలో ముఖం కనిపించేలాగా, అద్దం కనిపించేలాగా కూర్చోవాలి. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. 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 నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ఇంకా ఎక్కువ ఆనందంగా చెప్పాలి. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను.
మధ్యలో ఒక చిన్న ఆశీర్వాదం. మీ జీవితంలో మీరేదైతే కోరుకుంటున్నారో, ఇతరులకు హాని జరగకుండా ఏవైతే కావాలని మీరు కోరుకుంటున్నారో, డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ కోరుకున్నవన్నీ కూడా మీరు ఊహించిన దానికంటే కూడా తక్కువ సమయంలో మీకు లభించాలని హృదయపూర్వకంగా నేను మీకు బ్లెస్సింగ్ ఇస్తాను. తర్వాత మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. 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 అలాగే మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఉండనివ్వండి. అది ఎంత పెద్దదైనా మీరు దాన్ని పరిష్కరించుకోలేరు అని అనిపించేంత పెద్దదైనా సరే, అది పరిష్కరించుకోగలిగినంత ధైర్యం మీకు లభించాలి. దాన్ని తొలగించుకోవడం కోసం, దాన్ని పరిష్కరించుకోవడం కోసం మీకు అన్ని రకాలుగా సహాయం లభించాలి. దాన్ని మీరు తొందరగా పరిష్కరించుకోవాలని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. 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 ఇప్పుడు మీరెంత ఆనందంగా, ఎంత ప్రశాంతంగా ఉన్నారో, దానికి 10 రెట్లు ఆనందం, 10 రెట్లు సంతోషం, 10 రెట్లు ప్రశాంతత మీ జీవితంలో తొందరగా రావాలని ఆశీర్వదిస్తున్నాను. నేను పూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా 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 ప్రేమిస్తున్నాను.
నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. 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 ప్రతి స్త్రీ సీత అనే పుస్తకం చదవాలండి. మగవాళ్ళు కూడా, ముఖ్యంగా స్త్రీలు తప్పనిసరిగా సీత అనే పుస్తకం చదవాలండి. సీత గురించి తెలుసుకోండి. సీత గురించి తెలుసుకుంటే మీ గురించి మీరే తెలుసుకున్నట్టుగా అవుతుంది. స్త్రీ శక్తి ఏంటో తెలుస్తుంది సీత గురించి తెలుసుకుంటే, సీతాదేవి గురించి తెలుసుకుంటే. కాబట్టి సీత అయిన బుక్ చదవండి తప్పకుండా. మీకు శతకోటి కృతజ్ఞత. మీకు శతకోటి కృతజ్ఞతలు. 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 జయమ్మ గారు, శివ గారు వీడియో ఆన్ చేసుకుని క్లాస్ లో పాల్గొనండి. మీకు శతకోటి కృతజ్ఞతలు. 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 మీకు శతకోటి కృతజ్ఞతలు.
నీకు శతకోటి కృతజ్ఞతలు. జయమ్మ గారు క్లాస్ జరిగేటప్పుడు ఫోన్ కాల్ చేసి మరి డిస్టర్బ్ చేశారు. వీడియో ఆఫ్ చేసుకొని క్లాస్‌లో కూర్చున్నారు. నిద్రపోవడానికి క్లాస్‌కొచ్చారా? వీడియో ఆన్ చేసుకొని క్లాస్‌కి హాజరవ్వండి. నీకు శతకోటి కృతజ్ఞతలు. 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 ఓకే మాస్టర్స్, అర్థం ప్రక్రియ అయిపోయింది. మనం హృదయ ప్రక్రియ చేద్దాం. హృదయ ప్రక్రియ మనం 10 నిమిషాలు చేస్తాం. ఈ రోజు నుంచి ఇది వేరుగా చేస్తాం. అందరూ నేను చేస్తున్నట్టుగానే చేయండి. హృదయ చక్రం మీద చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని నేను చెప్పే సంకల్పం చెప్పండి. మీరందరూ సరిగ్గా చేస్తున్నా లేదో గమనించడానికి కళ్ళు తెరుచుకొని ఉంటాను. మీరంతా కళ్ళు మూసుకొని చేయండి. అందరూ చేతులు కనిపించేలాగా వీడియోలో కూర్చోవాలండి మాస్టర్స్. శ్రీలక్ష్మి గారు, జి రాఘవేందర్ గారు, శివ జయమ్మ అయితే వాళ్ళు ఇంకా అసలు వీడియోలే ఆన్ చేయట్లేదు. చిన్నోడ గారు మీరు కూడా. పాండురంగ గారు మీరు బహుశా రెగ్యులర్ గా ఈ క్లాసులన్నీ అంటే ఈ క్లాస్ లో చెప్పినవన్నీ చేస్తూ ఉన్నట్టున్నారు. మీలో ఒక వెలుగు కనిపిస్తుంది. ఓకే, ఆ సాధన అలాగే కొనసాగించండి. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. మన దగ్గర సమయం ఎక్కువ లేదు కాబట్టి ఈ 4 సంకల్పాలు ఒకేసారి చెప్పడం జరుగుతుంది. దయచేసి నన్ను క్షమించు. మన దగ్గర సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇలా చేస్తుంది. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను.
నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. చేతులు కాస్త పైకెళ్ళాలండి రాఘవేంద్ర గారు. ఒక్క ఇంచు. హృదయ చక్రం అండి, హృదయం కాదు. హృదయ చక్రం అంటే ఛాతీ మధ్య భాగంలో ఉంటుంది. ఛాతీ మధ్య భాగంలో హృదయ చక్రం ఉంటుందండి. రాఘవేంద్ర గారు. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. కళ్ళు మూసుకొని చేయాలండి అరుణ్ గారు. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. చేతులు కనిపించకుండా కూర్చునే వాళ్ళు, వీడియోలు ఆన్ చేసుకోకుండా కూర్చునే వాళ్ళు, నాకు ఫలితం రాలేదు అని మాత్రం నన్ను అడగద్దండి. ఓకే. శివ, జయమ్మ, ధరణి, చిన్నోడ, వీళ్ళందరికీ చెప్తున్నాను. చేతులు కనిపించకుండా మీరు కూర్చున్నా, వీడియోలు ఆఫ్ చేసుకొని కూర్చున్నా, ఫలితం రాకపోతే నన్ను అడగద్దండి. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. బాగా ఫీల్ అవుతూ చేయాలండి. లీనమై చేయాలి. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను.
నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు.
అందరూ మెల్లిగా చేతులు పడేసి తలపైన పెట్టుకొని కళ్ళు మూస్తూ తెలుసు చేతులు మూస్తూ బయటికి రండి. డబ్బు ఉన్న వాళ్ళంతా కూడా డబ్బు తీసుకోండి. కాయిన్ గాని, నోట్ గాని. డబ్బు లేని వాళ్ళు డబ్బు లేకుండానే చేయండి. హృదయం ప్రక్రియ ఇప్పుడు మనం చేసినట్టుగానే చేతులు అక్కడే పెట్టుకొని చేయాలి. వీడియో లాంచ్ చేసుకోవాలని శివ గారిని తీసేస్తున్నాను. వీడియో ఆన్ చేయట్లేదు. ఏ రెస్పాన్స్ లేదు. జయమ్మ గారు, మమత గారు వీడియో లాంచ్ చేసుకొని క్లాస్‌లో పాల్గొనాలి. ఇది ప్రాక్టికల్ క్లాస్ అండి. థియరీ క్లాస్ కాదు. డబ్బున్న వాళ్ళు డబ్బు చేతిలో తీసుకొని ఇక్కడ పెట్టుకోండి. హృదయం మీద ఒక చేతిపై ఇంకో చేతి పెట్టుకొని కళ్ళు మూసుకొని సంకల్పం చేయండి. చెప్తున్నాను నేను. చేతులు కనిపించేలా కూర్చోవాలండి అందరూ. తప్పుగా చేస్తే గనుక సరి చేయడానికి అవకాశం ఉంటుంది. వీడియో లాంచ్ చేసుకోవాలి. ఇది ప్రాక్టికల్ క్లాస్, థియరీ క్లాస్ కాదు. డబ్బు దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. జయ విజయలక్ష్మి గారు చేతులు హృదయం మీద పెట్టుకొని చేయాలండి. డబ్బు చేతిలో పెట్టుకొని అది హృదయం మీద పెట్టుకొని చేయాలి. డబ్బు దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. ప్రభు దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. రచన గారు వీడియో ఆన్ చేసుకోవాలి. జయమ్మ గారు వీడియో ఆన్ చేసుకోవాలి. నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. వెలుగులో కూర్చోవాలంటే నా క్లాస్‌లో చీకటిలో కూర్చోకూడదు. నీకు శతకోటి కృతజ్ఞతలు. డబ్బు దయచేసి నన్ను క్షమించు. చేతులు కనిపించేలా కూర్చోవాలండి మాస్టర్స్.
నేను నిన్ను పరిపూర్ణంగా డబ్బున్న వాళ్ళు డబ్బు చేతిలోకి తీసుకొని పెట్టుకోండి. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నా. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నా. నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నా. నీకు శతకోటి కృతజ్ఞతలు. విజయలక్ష్మి గారు చేతులు హృదయం మీద పెట్టుకొని చేయాలండి. తప్పు. దయచేసి నన్ను క్షమించు. కళ్ళు మూసుకొని చేయాలండి. మీరు తప్పుగా చేస్తే మిమ్మల్ని సరిచేయడానికి నేను కళ్ళు తెరుచుకొని చెప్తున్నాను. తప్పు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ప్రేమతో చెప్పాలండి. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నా. నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నా. నీకు శతకోటి కృతజ్ఞతలు. హృదయ చక్రం మీద అండి రచన గారు 2 చేతులు ఒక చేతిపై ఇంకో చేతి పెట్టుకోండి. హృదయ చక్రం మీద అంటే ఛాతీ మధ్య భాగంలో. ప్రభు దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. మీకు శతకోటి కృతజ్ఞతలు. డబ్బు దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. కళ్ళు మూసుకొని చేయాలండి అందరూ. డబ్బు దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. రచన గారు హృదయ చక్రం అంటే ఛాతీ మధ్య భాగంలో. మధ్యలోకి రావాలి. మీరు లెఫ్ట్‌కెళ్ళారు. అక్కడ పెట్టుకోవాలి. యెస్. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. మీకు ప్రక్రియలు చేస్తూ ఉంటే
ముక్కు గారిపోవడం కూడా మీ లోపల బ్లాక్స్ తొలిగిపోవడం. జలుబై ముక్కు గారిపోవడం కూడా మీ లోపల బ్లాక్స్ తొలిగిపోవడం. దయచేసి నన్ను క్షమించు. మీరు మాటికి కళ్ళు తెరవాల్సిన అవసరం లేదండి. కేశవాచారి గారు మిగతా వాళ్ళు కూడా మీరు వింటూనే కళ్ళు మూసుకొని వినవచ్చు. దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. డబ్బు దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. డబ్బు దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. వీలైనంత వరకు వెన్ను నిటారుగా ఉంచుకోవాలి. వెన్ను నిటారుగా ఉంచుకోలేకపోయినా మీరు ఒరిగినా పర్వాలేదు. ఇబ్బంది ఏమీ లేదు. మాటికి కళ్ళు తెరవద్దని కేశవాచారి గారు. డబ్బు దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. మీకు శతకోటి కృతజ్ఞతలు. ఓకే. మెల్లిగా చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు మూస్తూ తెరిచి చేతులు చూస్తూ బయటికి రండి. డబ్బులు తీసుకున్న వాళ్ళు డబ్బులు చేతిలో పెట్టుకున్న వాళ్ళతో పక్కన పెట్టేసేయండి.
ఇప్పుడు నుంచి 30 నిమిషాలు ఏకధాటిగా సంకల్పాలు 3 సంకల్పాలు జరుగుతాయి. ఇప్పటి వరకు డబ్బు సంబంధించిన క్లాసులు ఎప్పుడు ఎవరికి ఇవ్వని సంకల్పం ఈరోజు కొత్తగా ఒకటి అందించడం జరుగుతుంది. అది ఇప్పుడు మనం చేద్దాం. మొదటగా చేద్దాం. అందరూ హృదయ చక్రం మీద ఛాతీ మధ్య భాగంలో ఒక చేతిపై ఇంకో చేతి పెట్టుకొని కళ్ళు మూసుకొని చేయండి. ఈ సంకల్పం మహత్తరమైన సంకల్పం. గమనించండి ఏ అనుభవాలు వస్తున్నాయి ఏంటనేది, ఎలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి, లోపల ఏం జరుగుతోంది అని కూడా గమనించండి. హృదయ చక్రం మీద ఛాతి మధ్య భాగంలో ఒక చేతిపై ఇంకో చేతి పెట్టుకొని కళ్ళు మూసుకొని సంకల్పం చేయండి. మన జీవితంలో ఉన్న వాటికి మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. అప్పుడే అవి రెట్టింపు అవుతాయి. కళ్ళు మూసుకొని చేయాలి. అరుణ్ గారు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞత. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి
విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు.
నా జీవితంలో ఉన్న సంపద మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. చిన్నోడా అని పేరుతో ఉన్నారు వీడియోలో కనిపించారు. ఇంకా అయిపోలేదండి. రామలక్ష్మి గారు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విశ్వశక్తికి నా పూర్ణాత్మకు నా గురువులందరికీ నా మార్గదర్శకులకందరికీ నాతో బంధంలో ఉన్న ప్రతి ఒక్కరికి శతకోటి కృతజ్ఞతలు. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. నన్ను కన్న తల్లిదండ్రులకు నాతో బంధంలో ఉన్న ప్రతి ఒక్కరికి విశ్వశక్తికి నా పూర్ణాత్మకి నా గురువులందరికీ నా మార్గదర్శకులకందరికీ త్రిమూర్తులందరికీ శతకోటి కృతజ్ఞతలు. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను.
నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. మీకు శతకోటి కృతజ్ఞతలు. నన్ను కన్న తల్లిదండ్రులకు, నాతో బంధంలో ఉన్న ప్రతి ఒక్కరికి, విశ్వశక్తికి, నా పూర్ణాత్మకు, నా గురువులందరికీ, నా మార్గదర్శకులందరికీ, స్త్రీమూర్తులందరికీ, శతకోటి కృతజ్ఞతలు. చివరి 6 నిమిషాలు. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాతో బంధంలో ఉన్న ప్రతి ఒక్కరికి, విశ్వశక్తికి, నా పూర్ణాత్మకు, నా గురువులందరికీ, నా మార్గదర్శకులందరికీ, త్రిమూర్తులందరికీ, దయచే త్రిమూర్తులందరికీ శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. మీకు శతకోటి కృతజ్ఞతలు. నన్ను కన్న తల్లిదండ్రులకు, నాతో నాతో బంధంలో ఉన్న ప్రతి ఒక్కరికి, విశ్వశక్తికి, నా పూర్ణాత్మకు, నా గురువులందరికీ, నా మార్గదర్శకులందరికీ, మరియు స్త్రీమూర్తులందరికీ, శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను.
నేను మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాతో బంధంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా గురువులందరికీ, నా మార్గదర్శకులందరికీ విశ్వశక్తికి, నా పూర్ణాత్మకు త్రిమూర్తులందరికీ శతకోటి కృతజ్ఞతలు. దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను మిమ్మల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను మరియు ప్రేమిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. మెల్లిగా చేతులు విడదీసి కలపని పెట్టుకొని కొంత మోస్తూ తెలుస్తూ చేతులు చూస్తూ ప్రక్రియ నుంచి బయటికి రండి. ఈరోజు సమయం తక్కువ ఉండడం వల్ల ఒక సంకల్పం చెప్పలేదు, అది రేపు చెప్పుకుందాం. ఎవరికి ఏమైనా సందేహాలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఏమైనా అనుభవాలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా లేదా అనుభవాలు వచ్చినా హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. మిమ్మల్ని నేను అడ్మిట్ చేస్తాను. ఏ అనుభవాలు లేవు ఈరోజు, ఏ సందేహాలు లేవు అంటే క్లాస్ క్లోజ్ చేద్దాం. అరుణ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ చేసుకోండి. గురువు కనిపించారు మాస్టర్. ధ్యానం చేస్తుంది. అర్థం కాలేదు. గురువు కనిపించారు సార్, గురువు గారు కనిపించారు. గురువుగా కనిపించారా? అవును ఏ సార్. సంకల్పం చేస్తున్నారు? ఏ సంకల్పం చేస్తున్నారు? మంచిగా చూసుకోండి మాస్టర్స్ అని. అర్థం కాలేదు. లాస్ట్ చివరి సంకల్పం. అవును మాస్టర్, అంటే ధ్యానం చేస్తుంటే ఫస్ట్ లోనే. ఓకే ఓకే. దూకలుగా కనిపించింది మాస్టర్. ఆశీర్వదించడానికి కూర్చుంటారా? ఓకే, వీటిలో పెట్టుకోండి. ఓకే మాస్టర్స్, మనం మళ్ళీ రేపు కలుద్దాం. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీరంతా శ్రద్ధగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు కృతజ్ఞతలు. సరిగ్గా 4 గంటల క్లాస్లో జాయిన్ అవ్వాలండి. 5 నిమిషాల ముందే క్లాస్ జాయిన్ అవ్వాలి.
10 నిమిషాలు ధ్యానం ఉంటుంది. ధ్యానం మిస్ అవ్వకూడదు. ధ్యానం వల్ల చాలా చాలా పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ధ్యానం మీరు చేయగలిగితేనే ఈజీగా అర్థం ప్రక్రియ, హృదయ ప్రక్రియ చేయగలుగుతారు. ధ్యానానికి హాజరైతేనే మీకు అర్థం ప్రక్రియ, హృదయ ప్రక్రియ చేయడం తేలికవుతుంది. ఓకే మాస్టర్స్, మళ్ళీ మనం రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. గురుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మహావతర బాబాజీకి, పరమశివుడికి, నా పూర్ణాత్మకు, సమస్త కాంతి శక్తులకు, ఈ క్లాస్ జరగడానికి సహకరించిన ప్రతి ఒక్క మాస్టర్కి శతకోటి కృతజ్ఞతలు. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు.